మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచి ఎలక్ట్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అమెరికాలో అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమ వలసదారులపైన దృష్టి పెడతానని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో అక్రమ వలసదారులకు అమెరికా దాటిస్తానని స్పష్టం చేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా నూతన కార్యవర్గాన్ని నియమించుకుంటూ వస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించడం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ప్రచార సభల్లో కూడా ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికాలోకి అక్రమ వలసదారులను అరికడతామని తేల్చి చెప్పారు. తాను అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వలసదారుల పిల్లల పుట్టుకతో అమెరికా సిటిజన్షిప్ వచ్చే అంశంపైన దృష్టి సారిస్తారని ట్రంప్ చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపరిచిన బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా యుఎస్లో తల్లిదండ్రులకు జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం లభించదు. తాజాగా అక్రమ వలసదారులపైన ట్రంప్ చేసిన కామెంట్స్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అమెరికా సిటిజన్షిప్ లభించిన ఫ్యామిలీస్ సైతం టెన్షన్లో పడ్డారు. రానున్న రోజులలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే అమెరికాకు లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా భారతీయులు అమెరికాను వీడాల్సి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. మరి ట్రంప్ ఈ అంశాన్ని యథాతథంగా అమలు చేస్తారా లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసి నిబంధనలను కఠినతరం చేస్తారా అన్న విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచి ఎలక్ట్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అమెరికాలో అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమ వలసదారులపైన దృష్టి పెడతానని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో అక్రమ వలసదారులకు అమెరికా దాటిస్తానని స్పష్టం చేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా నూతన కార్యవర్గాన్ని నియమించుకుంటూ వస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించడం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ప్రచార సభల్లో కూడా ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికాలోకి అక్రమ వలసదారులను అరికడతామని తేల్చి చెప్పారు. తాను అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వలసదారుల పిల్లల పుట్టుకతో అమెరికా సిటిజన్షిప్ వచ్చే అంశంపైన దృష్టి సారిస్తారని ట్రంప్ చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపరిచిన బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా యుఎస్లో తల్లిదండ్రులకు జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం లభించదు. తాజాగా అక్రమ వలసదారులపైన ట్రంప్ చేసిన కామెంట్స్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అమెరికా సిటిజన్షిప్ లభించిన ఫ్యామిలీస్ సైతం టెన్షన్లో పడ్డారు. రానున్న రోజులలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే అమెరికాకు లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా భారతీయులు అమెరికాను వీడాల్సి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. మరి ట్రంప్ ఈ అంశాన్ని యథాతథంగా అమలు చేస్తారా లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసి నిబంధనలను కఠినతరం చేస్తారా అన్న విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచి ఎలక్ట్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అమెరికాలో అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమ వలసదారులపైన దృష్టి పెడతానని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో అక్రమ వలసదారులకు అమెరికా దాటిస్తానని స్పష్టం చేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా నూతన కార్యవర్గాన్ని నియమించుకుంటూ వస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించడం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల
ప్రచార సభల్లో కూడా ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికాలోకి అక్రమ వలసదారులను అరికడతామని తేల్చి చెప్పారు. తాను అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వలసదారుల పిల్లల పుట్టుకతో అమెరికా సిటిజన్షిప్ వచ్చే అంశంపైన దృష్టి సారిస్తారని ట్రంప్ చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపరిచిన బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా యుఎస్లో తల్లిదండ్రులకు జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం లభించదు. తాజాగా అక్రమ వలసదారులపైన ట్రంప్ చేసిన కామెంట్స్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అమెరికా సిటిజన్షిప్ లభించిన ఫ్యామిలీస్ సైతం టెన్షన్లో పడ్డారు. రానున్న రోజులలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే అమెరికాకు లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా భారతీయులు అమెరికాను వీడాల్సి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. మరి ట్రంప్ ఈ అంశాన్ని యథాతథంగా అమలు చేస్తారా లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసి నిబంధనలను కఠినతరం చేస్తారా అన్న విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచి ఎలక్ట్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అమెరికాలో అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమ వలసదారులపైన దృష్టి పెడతానని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో అక్రమ వలసదారులకు అమెరికా దాటిస్తానని స్పష్టం చేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా నూతన కార్యవర్గాన్ని నియమించుకుంటూ వస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించడం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ప్రచార సభల్లో కూడా ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికాలోకి అక్రమ వలసదారులను అరికడతామని తేల్చి చెప్పారు. తాను అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వలసదారుల పిల్లల పుట్టుకతో అమెరికా సిటిజన్షిప్ వచ్చే అంశంపైన దృష్టి సారిస్తారని ట్రంప్ చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపరిచిన బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా యుఎస్లో తల్లిదండ్రులకు జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం లభించదు. తాజాగా అక్రమ వలసదారులపైన ట్రంప్ చేసిన కామెంట్స్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అమెరికా సిటిజన్షిప్ లభించిన ఫ్యామిలీస్ సైతం టెన్షన్లో పడ్డారు. రానున్న రోజులలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే అమెరికాకు లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా భారతీయులు అమెరికాను వీడాల్సి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. మరి ట్రంప్ ఈ అంశాన్ని యథాతథంగా అమలు చేస్తారా లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసి నిబంధనలను కఠినతరం చేస్తారా అన్న విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.